నమస్తే. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక బెయిల్ మంజూరు అనంతరము బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మాకు న్యాయం మీద నమ్మకం ఉంది అంటున్నారు. ఒకసారి కవిత బెయిల్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ గారితో మాట్లాడదాం. నిరంజన్ గారు, కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది, న్యాయం మీద మాకు నమ్మకం ఉందంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ బెయిల్ పట్ల మీ కామెంట్ ఏంటి? ఇది బీఆర్ఎస్ బీజేపీ యొక్క స్నేహానికి మొదటి మెట్టు. అందులో అంతర్గతంగా వాళ్ళ మధ్యలో ఉన్న ఒప్పందంతో అనేది ఈ బెయిల్ అనేది మంజూరు కావటం జరిగింది. ఎలా మంజూరు కావటం జరిగిందంటే, కేజ్రీవాల్ గారు ఇంకా సిబిఐ ఈడీ అనేది అడ్డుకాలు వేస్తున్నందుకు జైలు నుంచి బయటకు లేకపోతున్నాం. బెయిల్ అనేది మంజూరు కాలేదు. సో ఈడీ అండ్ సిబిఐ అనేది కేసీఆర్ కూతురుకు బెయిల్ దొరికే విధంగా వారనేది వ్యవహరించినందుకే ఆమెకు బెయిల్ దొరికింది. ఎనీహౌ ఆమె తెలంగాణ ఆడపడుచు. ఒక తెలంగాణ ఆడపడుచు 153 రోజులు జైల్లో మగ్గి తన కుటుంబానికి దూరంగా ఉండి, తన పిల్లలకు దూరంగా ఉండి బెయిల్ మంజూరై వస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరొక వైపు తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా నేను పాల్గొన్న చెప్పుకునే కవిత గారు ఇటువంటి జైలు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే పని ఎందుకు చేసుకున్నట్టు, లిక్కర్ స్కామ్లో ఎందుకు ఇరికింది, అది ఎందుకనేది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి మరచి, తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని మరచి దాని దుర్వినియోగం ఎందుకు చేసుకున్నారో దాని పట్ల తెలంగాణ ప్రజలు అనేది బాధపడుతున్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత కేసులో ఆమెకు బెయిల్ మాత్రం దొరికింది. సుప్రీంకోర్టు అనేది ఆమె నిర్దోషి అని చెప్పలేదు. ఒకవేళ బెయిల్ దొరికినంత మాత్రాన చంకలు కొట్టుకొనేసి సంబరాలు చేసుకుంటే బీఆర్ఎస్ వారి విఘ్నతకే వదిలిపెడుతున్నాను. అది తర్వాత ఎంతవరకు కేసీఆర్ కుటుంబం, కేటీఆర్, హరీష్ రావు, కవిత గారు తెలంగాణ ప్రజల దృష్టిలో పడిపోయినరో అది కూడా మీరు ఆలోచించుకోవాలన్నమాట మనం చేస్తాం. ఒక్కసారి హైడ్రా గురించి ఏం చెప్తారు సార్? హైడ్రా ఉక్కుపాదం వస్తుంది, తనామన అనేది తేడా లేకుండా. సో హైడ్రా ఇటు ఓల్డ్ సిటీలో అడుగుపెట్టే అవకాశం ఉందా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బీజేపీ కామెంట్ చేస్తుంది. నిజంగా హైడ్రా ఓల్డ్ సిటీలో అడుగు పెడుతుందా? ఓవైసీకి సంబంధించినటువంటి అక్రమ కట్టాలని కూల్చుతుందా? బహుశా మర్చిపోయినట్టున్నారు. హైడ్రా మొదలుపెట్టిందే ఓల్డ్ సిటీ నుంచి. మజ్లిస్ యొక్క శాసనసభ్యుడు ఇతర వాళ్ళ నాయకులకు సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంట్ చేసేసి బిల్డింగ్స్ కడుతుంటే వాటిని కూల్చేసేసిందే ఫస్ట్ అక్కడి నుంచి అనే మాట నాకు తెలిసినంత వరకు. అది మరిచి మాట్లాడితే ఎట్లా చెప్పండి? సో హైడ్రా అనేది ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో హైడ్రా అనేది ఏర్పాటు చేయటం జరిగింది. ఆ నిర్దిష్ట లక్ష్యం అనేది ఒకరిని టార్గెట్ చేసుకునే ఉద్దేశంతో కాదు. మనము తరచుగా ఇప్పుడు వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి. 1 గంట వర్షం పడతలే హైదరాబాద్ నగరం అనేది ఏమైపోతుందో ఏదో అనే ఒక బాధలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఒక బాధ ప్రజల్లో ఉంది. భవిష్యత్తులో ప్రజలనేది ఇటువంటి బాధలు అనుభవించకుండా ఉండాలంటే ప్రభుత్వం అనేది కఠినంగా చర్య తీసుకోవాలి. అది ఏ పార్టీకి సంబంధించిన వారు కానివ్వండి, ఎంత పెద్దవారైనా కానివ్వండి, ఎంక్రోచ్మెంట్ చేస్తే ఎంక్రోచ్మెంట్ను తొలగించాలి. వాటర్ అనేది లేక్స్ ఉంటేలే వాటర్ లేదా స్మూత్గా అక్కడికి వెళ్ళిపోతాయి. రేపు భవిష్యత్తు అవసరాలకు కూడా అది అవసరం పడుతుంది. సో మా అనే తారతమ్యం లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ అనే తారతమ్యం లేకుండా, పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా పనిచేస్తుంది. కానీ ఒకటి మాత్రం జాగ్రత్త పడాలి. చాలా వరకు లేక్స్ అనేది, చెరువులను అనేది కబ్జా చేసుకునేసి కొందరు మామూలు మనుషులకు అమ్ముకోవటం జరిగింది. అది వాళ్ళులే అప్పో సప్పో చేసేసి ఒక నీడ కావాలి అనేసి ఆ ఇండ్లు అనేది కట్టుకున్నారు. వాళ్ళకు నష్టం జరిగే విధంగా చేయొద్దు.
అక్కడి నుంచి తొలగిస్తే ప్రభుత్వం యొక్క బాధ్యత, వాళ్ళకు వేరే దగ్గర నీడ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎవరైతే వాళ్ళు కబ్జా చేసి వాళ్ళకు అమ్మారో, సొమ్ము కూడగొట్టుకున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులనేది జప్తు చేయాలి. ఆ జప్తు చేసి వీళ్ళకనేది బాధితులైనటువంటి సామాన్య కుటుంబాలకనేది ఆసరా కల్పించాలని మేము కోరుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ గారు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సామాన్యులు కొంతమంది చేతుల్లో మోసపోయి కొంత FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి స్థలాలను కొని ఇల్లు నిర్మించుకున్నటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళకి ప్రభుత్వము అండగా ఆసరగా ఉండాలి. వాళ్ళకి మరొక చోట కొంత వారికి ఏర్పాట్లు చేయాలి, వారికి కొంత స్థలాన్ని కేటాయించాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం హైడ్రా తన మన తేడా లేకుండా పోతుంది. మరి సామాన్యుల విషయంలో ఎటువంటి డిసిషన్స్ తీసుకోబోతున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.